మూసీ రివర్ డెవలప్మెంట్ పై చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా వీలైనంత త్వరలో పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బహుళార్థ ప్రయోజనాలతో ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. మధ్యలో ఎలివేటెడ్ గేట్వే నిర్మించాలని అధికారులకు చెప్పారు సీఎం. ఎయిర్పోర్టు నుంచి గాంధీ సరోవర్ వెళ్లేలా కనెక్టివిటీ ఉండాలని సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్ పనులకు 2 నెలల్లో టెండర్లు పిలవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల్లో వేగం పెంచాలన్నారు. భారీ ప్రయోజనాలతో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ దగ్గర ఓఆర్ఆర్ పై గేట్వే ఆఫ్ హైదరాబాద్ నిర్మాణం చేపట్టాలన్నారు. ఓఆర్ఆర్ కు ఒకవైపు ఈకో థీమ్ పార్క్ అభివృద్ధి చేసి మరోవైపు బాపుఘాట్ సైడ్ భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలని చెప్పారు సీఎం. ఇందుకు డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. ఈకో థీమ్ పార్క్ ఐకానిక్ టవర్ ను చేరుకునేందుకు ఎలివేటెడ్ గేట్వే నిర్మించి గేట్వే ఆఫ్ హైదరాబాద్ గా డిజైన్ చేయాలని చెప్పారు సీఎం. బాపుఘాట్ చుట్టూ వరల్డ్ క్లాస్ జోన్ గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ గాంధీ సరోవర్ చుట్టూ కనెక్టింగ్ కారిడార్ లా ఉండాలన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గాంధీ సరోవర్ కు చేరుకునేలా ఈ కనెక్టివిటీ ఉండాలని చెప్పారు. తాగు వరద నీటి నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఉండాలన్నారు. ఇందుకోసం వివిధ దేశాల్లోని ప్రాజెక్టులను పరిశీలించాలని సూచించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీళ్లను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. స్థలం వృధా కాకుండా మూసీ పరివాహక ప్రాంతం ఇరువైపులా అండర్ గ్రౌండ్ లో వాటర్ స్టోరేజ్ సంపులు నిర్మించి అక్కడి నుంచి నీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గాంధీ సరోవర్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు వాటర్ ఫ్లో స్టడీస్ పక్కాగా చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి.